ప్రాచీన భారతీయ నాగరికతకు సజీవ చిహ్నాలు వేదాలు. మౌర్య సామ్రాజ్యం, గుప్త సామ్రాజ్యం ప్రాచీన చరిత్రలో భాగంగా చెప్పుకోవచ్చు. ఈరోజు నలంద తక్షశిలల్లోని శిథిలాలు ప్రాచీన కట్టడాల్లోకి చేరిపోయాయి. కానీ వేదాల్లోని విజ్ఞానం ఎప్పటికీ సజీవమైందే. కోట్లాది మందికి ప్రాచీన కాలంలోనూ, నేటి వర్తమాన కాలంలోనూ, రాబోయే కాలాల్లోనూ కూడా స్ఫూర్తిదాతలను చెప్పడంలో ఏమీ అతిశయోక్తి లేదు. అతి ప్రాచీన కాలం నుంచి విజ్ఞాన భాండాగారాలుగా నిలిచి ఉన్నటువంటి ఈ వేదాలు నేడు కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. స్వరయుక్తంగా చదవగలిగినటువంటి పండితుల సంఖ్య వేగంగా క్షీణిస్తోంది. ఆధ్యాత్మిక విషయాన్ని, ఆధునిక శాస్త్రాలని సమన్వయం చేయగలిగిన పండితుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ప్రాచీన గ్రంథాలు పరిశీలించి ముద్రించవలసినవి ఇంకా లక్షల్లో ఉన్నాయి. ఇంకా వేదాలకు ప్రమాద పరిస్థితి తీవ్రంగా ఉందనే విషయం ఎక్కువ మందికి తెలియకపోవడమే ప్రధాన సమస్య. ఈ సమస్యపై వేదాభిమానులందరికీ కూడా సంపూర్ణమైన అవగాహన కలగడం కోసం వేదాలకు సంబంధించిన విషయాన్ని 3 భాగాలుగా సంక్షిప్తంగా ఇక్కడ అందిస్తున్నాం. మొదటి భాగంలో సమగ్ర వేద వాంగ్మయం ఒక విహంగ వీక్షణం. రెండో భాగంలో వేద విద్యకు వచ్చినటువంటి ప్రమాదాలు. మూడో భాగంలో పరిష్కార మార్గాలు, చేస్తున్నటువంటి ప్రయత్నాలు. మొదటి భాగం సంప్రదాయం ప్రకారం వేదాలన్నీ కూడా దివ్యాక్షరమైనటువంటి ఓంకారం నుంచి వెలువడ్డాయి. మహర్షులు పరమేశ్వరుని దివ్యానుభూతిని పొందడానికి తపస్సు చేస్తూ ఉండగా సమాధి స్థితిలో వారికి మంత్రవాక్యాలు వినిపించాయి. అందువలననే వాటిని శృతులు అంటారు. అనేక మంది మహర్షులు ప్రసాదించినవే లక్షలాది మంత్రాలు. ఈ మంత్రరాశిని 4 వేదాలుగా విభజించడం జరిగింది. వాటిని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అనే పేర్లతో పిలుస్తారు. కలియుగంలో ఈ 4 వేదాలను ఏ ఒక్క వ్యక్తి అధ్యయనం చేయడం సాధ్యం కాదని ఈ 4 వేదాలకి శాఖలను తయారు చేశారు. 1131 శాఖలుగా వాటిని విభజించారు. కనీసం ఒక్క శాఖనైనా అధ్యయనం చేయాలని ఆదేశించారు. వేదాల్లోని విషయాలను వివరించడానికి ఆయుర్వేదం, ధనుర్వేదం, గాంధర్వ వేదం వంటి ఉపవేదాలు కూడా ఏర్పడ్డాయి. ఈ వేద శాఖల యొక్క నిర్మాణం, వాటిలో అంతర్లీనంగా ఉన్నటువంటి విజ్ఞానాన్ని వివరించడానికి వేదాంగాల్ని, దర్శనాలని కూడా రచించారు. ఇవి కాక స్మృతులు, ఇతిహాసాలు, పురాణాలు, భాష్యాలు, ఇంకా అనేక ప్రకరణ గ్రంథాల సహాయంతో వేదాల్లోని విశేషాలని మానవ కళ్యాణానికి అనుగుణంగా రచింపబడ్డాయి. వీటితో పాటే 64 కళలకు సంబంధించిన వాంగ్మయం కూడా వెలువడింది. నిజానికి ఈ రచనా వ్యాసంగం జ్ఞానానికి సంబంధించిన ప్రతి అంశాన్ని స్పృశించడం జరిగింది. అందులో భాగంగా గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రం, వైద్యం మొదలైన లోతుగా విశ్లేషించబడ్డాయి. ఇదంతా ఏ ఒక్క రోజులోనే జరిగింది కాదు. అనేక వేల సంవత్సరాల కాల పరిధిలో అనేక మంది మహానుభావుల కృషి, త్యాగ ఫలితంగా ఈ వేద విజ్ఞానం మనకు అందించబడింది. ప్రాచీన కాలం నాటి వశిష్ఠ, విశ్వామిత్ర, వామదేవ, అంగీరస, పరాశర, వేదవ్యాస, జైమిని, యాజ్ఞవల్క్య ఆదిగా కలిగినటువంటి మహర్షులు ఎందరికో మనం రుణపడి ఉన్నాం. మధ్యకాలాల నాటి పాణిని, వరాహమిహిరుడు, భాస్కరాచార్య, శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య, విద్యారణ్య, సాయణాచార్య మొదలైన వారెందరో దీనికి దోహదం చేశారు. వేద సంస్కృతిని ప్రచారం చేసిన ఈనాటి మహానుభావుల్లో స్వామి దయానంద, అరబిందో, కంచి పరమాచార్య మొదలైన వారు ఎందరో ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత 3 శతాబ్దాలుగా అనేక మంది విదేశీయులు కూడా దీక్షతో వేదాల యొక్క ఘనతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. వేద శబ్ద పరిరక్షణకు, వేద వాంగ్మయ ప్రచారానికి మన మహర్షులు కొన్ని నిర్దిష్టమైనటువంటి పద్ధతులను ప్రవేశపెట్టారు. వేద మంత్రాలను పఠించే సమయంలో స్వరం చాలా ప్రధానమైంది. నిజానికి స్వరం వేదానికి ప్రాణం వంటిది. గురుకుల వ్యవస్థలో వేదాలను
మౌఖిక పద్ధతిలో అధ్యయనం చేయించేవారు. అక్కడ మంత్రాలని గురువు ఉచ్చరిస్తున్న విధంగానే శిష్యుడు కూడా అనుసరించి అదే స్వరంతో ఉచ్చరించాలి. ప్రతి అక్షరం స్వరబద్ధంగా చదవడం వచ్చినప్పుడే శిష్యుడు ఆ వేదశాఖలో ఉత్తీర్ణుడయ్యేవాడు. తరువాత ఆ శిష్యుడు తాను నిత్యం పారాయణ చేస్తూ ఆ వేద శబ్దాన్ని, దాన్ని ఉచ్చరించే విధానాన్ని నిత్యం పరిరక్షించుకునేవాడు. ఇదే పద్ధతిలో అతడు తన శిష్యుడికి పాఠాన్ని బోధించేవాడు. ఈ విధంగా తరతరాలుగా వేద శబ్దం పరిరక్షించబడి మన తరం వరకు చేరింది. ఈ వేద విద్య అధ్యయనం ప్రధానంగా ఆశ్రమాల్లోనూ పల్లెటూళ్ళలోనూ జరుగుతూ ఉండేది. అయితే 10,000 మంది పైన విద్యార్థులు ఉండే విశ్వవిద్యాలయాలు కూడా పూర్వం ఉండేవి. వేదవాంగ్మయంలోని ప్రధాన సూత్రాలను కంఠస్థం చేయడం ద్వారా పండితులు నడిచే గ్రంథాలయాలుగా పేరు పొందారు. అయితే అతి విస్తృతమైనటువంటి వివరణలను, వ్యాఖ్యానాలను తాళపత్రాలపై వ్రాసి అనేక శతాబ్దాలుగా వేదవాంగ్మయాన్ని కాపాడారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో లక్షలాది తాళపత్ర గ్రంథాలు ఉండేవన్నమాట చరిత్రను చదివిన వారందరికీ తెలుసుందే. ఈ విధంగా వేదవాంగ్మయం శాఖోపశాఖలుగా విస్తరించి అతి దృఢంగా వేడూరుకుని మహావట వృక్షంలా విశ్వమంతటా వ్యాపించింది. ఇక రెండో భాగం. అత్యద్భుతమైన ఈ వేద వ్యవస్థ అనేక ఆఘాతాలను కాలక్రమంలో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి అంతర్గతంగా తిరుగుబాటు వ్యవస్థలను కూడా చూడవలసి వచ్చింది. తరువాతి కాలాల్లో అతి దారుణమైనటువంటి విదేశీయ దండయాత్రలకు, దుండగాలకు లోను కావాల్సి వచ్చింది. చివరకు సుమారు 1200 సంవత్సరాల పాటు జరిగిన విదేశీయ దురాక్రమణలు, విధర్మీయ పరిపాలనా సమయంలో తన అస్తిత్వాన్నే కాపాడుకోవడానికి శ్రమించవలసి వచ్చింది. ఈ సమయంలో గురువులను, శిష్యులను, పండితులను పనిగట్టుకుని హింసించారు. వేద అధ్యయన కేంద్రాలను అపవిత్రం చేశారు, ధ్వంసం చేశారు. ప్రాచీన గ్రంథాలయాల్లో పదిలపరచబడిన లక్షలాది తాళపత్ర గ్రంథాలను నెలల తరబడి దగ్ధం చేశారు. పోగా మిగిలిన తాళపత్ర గ్రంథాలు క్రిమి కీటకాదుల బారిన పడి చాలా వరకు కాలగర్భంలో కలిసిపోయాయి. గత 2 శతాబ్దాలుగా భారతదేశంలో జీవితపు విలువల్లో చాలా మార్పు వచ్చింది. ధర్మ కేంద్రంగా ఉండే జీవన విధానానికి ప్రత్యామ్నాయంగా ధనం కేంద్రంగా ఉండే జీవిత విధానానికి ప్రజలు ఆకర్షితులవుతున్నారు. దీని మూలంగా వేద విద్య వెనకబడింది. వేదాలను అధ్యయనం చేయించే గురువులు లభించట్లేదు, అధ్యయనం చేయాలనుకునే శిష్యులు లభించట్లేదు. కొన్ని వేదశాఖలను కొందరు వృద్ధ పండితులు మాత్రమే చదవగలుగుతున్నారు, వారికి శిష్యులు లేరు. అందుచేత ఆ వేదశాఖలు కూడా వారితో బాటే ఆగిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఈ విధంగా ఋగ్వేదానికి 21 శాఖలకు బదులు నేడు 2 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. యజుర్వేదానికి 101 శాఖలకు బదులు 6 శాఖలు మాత్రమే ఉన్నాయంటున్నారు. సామవేదానికి 1000 శాఖలకు 3 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. అథర్వణ వేదానికి 9 శాఖలకి 2 శాఖలు మాత్రమే లభిస్తున్నాయి. మొత్తం మీద 1131 శాఖలకు 13 వేద శాఖలు లభిస్తున్నాయి. ఈ 13 శాఖలలోనూ 7 శాఖలకు మాత్రమే గురు శిష్య పరంపర కనిపిస్తోంది. మిగిలిన 6 శాఖలు కూడా తాళపత్రాలకు పరిమితం అయిపోయాయి. వీటికి గురువులు లేరు, శిష్యులు లేరు. ఈ విధంగా నేడు 199 భాగం పైగా వేద విజ్ఞానం అంతర్ధానం అయిపోయింది. ప్రస్తుతం 1% లోపుగా మాత్రమే లభిస్తోంది. అయితే ఈ సందర్భంలో ఒక్క విషయాన్ని గమనించాలి. లభిస్తున్న ఈ 1% కూడా ఆధ్యాత్మిక సమున్నతికి, శాస్త్రీయ పరిశోధనకి ఎంతో ఉపకరిస్తోంది. మహావైభవాన్ని పొందిన మన వారసత్వం అయినటువంటి వేద విజ్ఞానం నేడు ఆనవాలు లేకుండా పోయే ప్రమాదంలో పడింది. ఇది నేటి మన దుస్థితి. మూడో భాగం. ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం ఏమిటంటే మిగిలి ఉన్న వేద శబ్దాన్ని, వేద విజ్ఞానాన్ని పరిరక్షించుకోవడం, వేద విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవించి ప్రచారం చేయడం, ప్రాచీన భారతీయ వైభవాన్ని పునరుద్ధరించుకోవడం. వేద విజ్ఞానం ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాలని గుర్తించినటువంటి కొన్ని సంస్థలు, కొందరు మహానుభావులు వేద శబ్ద పరిరక్షణకు కొన్ని పథకాలను ప్రారంభించారు. అందులో భాగంగా వేద పాఠశాలను పునరుద్ధరించడం, వేద గ్రంథాలను ప్రచురించడం, తాళపత్రాలను చిత్రీకరించడం, ఇటువంటి కార్యక్రమాలను చేపట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానముల అధికారులు గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లోని వేద పండితులందరినీ ఆదుకొని గొప్ప సేవ చేస్తున్నారు.
ఈ విద్యని దృఢతరం చేయడానికి శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయాన్ని కూడా స్థాపించారు. లభిస్తున్న పండితుల సహాయంతో వేద శబ్దాన్ని క్యాసెట్లో రికార్డింగ్ చేసే ప్రక్రియని 1980లో ప్రారంభించారు. ఇప్పటికి కొన్ని వందల గంటలు రికార్డింగ్ అయింది. ఇదే విధంగా మహారాష్ట్రలో శ్రీ కిషన్లాల్ శారడా అనే ధార్మికుడు ఆ ప్రాంతంలోని పండితుల సహాయంతో కొన్ని వేదశాఖలను ఆడియో రికార్డింగ్ చేశాడు. భారత ప్రభుత్వం శ్రీ సాందీపని వేద విద్యా ప్రతిష్టాన్ అనే పేరుతో ఒక సంస్థను స్థాపించి వేద పాఠశాలలకు సహకారం అందిస్తోంది. తిరుమల ధర్మగిరిలోని వేద పాఠశాల, కృష్ణా జిల్లాలోని మాదిపాడులోని శ్రీ మల్లాది ట్రస్ట్ వారు ఏర్పాటు చేసినటువంటి వేద పాఠశాల, తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురంలోని వేద పాఠశాల, శ్రీశైలంలోని శ్రీదేవి వేద విద్యాలయం వారు, హైదరాబాదులోని సఫీర్గూడలోని వేదభవన్, ఇటువంటి అనేక సంస్థలు వేద పరిరక్షణకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాలు మొత్తం సమస్యకు పూర్తి పరిష్కారాన్ని అందించలేకపోతున్నాయి. నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకుంటూ వేద శబ్దాన్ని పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం అవసరం అనిపించింది. ఈరోజు కంప్యూటర్లో వస్తున్నటువంటి సీడీలు, డివిడీలు మొదలైన మాధ్యమాల్లో కొన్ని వందల కోట్ల అక్షరాలను జాగ్రత్త చేసుకునేటటువంటి అవకాశం ఏర్పడింది. ఒకసారి ఈ సీడీల్లో కానీ డివిడీలో కానీ ఎక్కిస్తే చాలా కాలం వరకు జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. ఇంతేకాక ఇవి ఆధునిక పరిశోధనలు చేయడానికి కూడా చాలా ఉపయోగిస్తాయి. చారిత్రక అవసరాల దృష్ట్యా వేద శబ్దాన్ని, వేద విజ్ఞానాన్ని పరిరక్షించుకోవడానికి, వేద విజ్ఞానాన్ని ఆధునిక విజ్ఞానంతో మేళవించి ప్రచారం చేయడానికి ఏర్పడినటువంటి ధార్మిక సంస్థ శ్రీ వేదభారతి. శ్రీ వేదభారతి సంస్థని స్థాపించడంలో అనేక రంగాల్లో అనుభవజ్ఞులైనటువంటి విద్వాంసులు, విజ్ఞానవేత్తలు ఉన్నారు. శ్రీ వేదభారతి సంస్థాపకులు కొందరు ఈ వేద పరిరక్షణ పథకానికి కావలసిన హార్డ్వేర్, సాఫ్ట్వేర్ రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు. లభిస్తున్నటువంటి ఆధునిక కంప్యూటర్ విజ్ఞానాన్ని వేదమాత సేవలో వినియోగించాలని మొట్టమొదటిగా ప్రారంభించిన వారు డాక్టర్ రేమిళ్ళ అవధానులు గారు. కంప్యూటర్కు అనుగుణంగా ఉండేట్లు తెలుగు అక్షరాలకి, సంస్కృత అక్షరాలకి కంప్యూటర్ సంకేతాలను తమ మిత్రులతో కలిసి 1976లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. దానితోటి వేదాల కంప్యూటరీకరణకు మార్గాన్ని సుగమం చేశారు, శ్రీకారం చుట్టారు. దీనిని మన పార్లమెంటు అధికార భాషా సంఘం పరిశీలించి అభినందించింది. 1992లో తిరుమలలో జరిగిన వేదశాస్త్ర సభలో కంప్యూటర్లో వేదాలు అనే అంశంపై అప్పటికి ఉపరాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ శంకరదయాళ శర్మ గారికి ప్రదర్శించి ఈ ప్రక్రియకు ఆమోదాన్ని పొందారు. వారి ఆదేశం మేరకు యజుర్వేదానికి చెందిన 7 అనుక్రమణికలను కంప్యూటరీకరణ చేసి 1995 ఏప్రిల్లో రాష్ట్రపతిగా ఉన్న డాక్టర్ శంకరదయాళ శర్మ గారికి రాష్ట్రపతి భవన్లో వారి ఆహ్వానం మేరకు వివరణపూర్వక ప్రదర్శించడం కూడా జరిగింది. శ్రీ వేదభారతి చేసినటువంటి వేదాల కంప్యూటరీకరణ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని వారు కొనియాడారు. 2000 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఋగ్వేదం సీడీలను అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి ఆవిష్కరిస్తూ మా చిరకాల స్వప్నం ఇప్పటికే సాక్షాత్కారం అయింది అని తన అనుభూతిని వ్యక్తం చేశారు. శ్రీ వేదభారతి ద్వారా డాక్టర్ రేమిళ్ళ అవధాన్ గారు చేసిన మల్టీలింగ్యువల్, మల్టీమీడియా, వేదిక్ డేటాబేస్ డిజైన్కి భారత ప్రభుత్వం పేటెంట్ హక్కులను, అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని, సంస్కృత మిత్ర అనే సత్కారాన్ని అందించింది. మిగిలి ఉన్న వేద శబ్దాన్ని పరిరక్షించడానికి సుమారు 10,000 స్టూడియో గంటల రికార్డింగ్ చేయడానికి పట్టవచ్చునని అంచనా. సుమారు 5 లక్షల పేజీల డేటా ఎంట్రీ ఇంకా చేయించవలసి ఉంటుందని అనుకుంటున్నాం. 10,000 తాళపత్ర గ్రంథాలని స్కానింగ్ చేయడం, కనీసం 5,000 చిత్రాలను గ్రాఫిక్ రూపంలో వేయించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయాలని అనుకుంటున్నాం. వీటన్నిటినీ కలిపి వేదాలను మల్టీమీడియా సీడీల రూపంలో తీసుకురావాలనేది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. వనరులు తగినంతగా లభిస్తే మొత్తం పనిని చిన్న చిన్న భాగాలుగా విభజించుకొని త్వరగా పూర్తి చేయడానికి వీలవుతుంది. ఇంతవరకు శ్రీ వేదభారతి కొన్ని వందల గంటల మేరకు ఋగ్వేదాన్ని రికార్డ్ చేసింది. ఇవి కాకుండా వేదాలలో శాస్త్రీయ, సాంకేతిక అంశాలను గుర్తించడానికి విశిష్టమైనటువంటి పరిశోధనా కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. దాని ఫలితంగా మొదట వేదాల్లో కంప్యూటర్ విజ్ఞానం, అంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ వేదాస్ అనే గ్రంథాన్ని ప్రచురించడం జరిగింది. ఇందులో మీమాంసా శాస్త్రానికి, కంప్యూటర్ విజ్ఞానానికి ఉన్న పోలికలు అత్యంత ఆసక్తికరంగా వివరించబడ్డాయి.
దీని తర్వాత వేదాల్లో శాస్త్రీయ సాంకేతిక విషయాలు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ వేదాస్ అండ్ శాస్త్రాస్ అనే గ్రంథం ద్వారా గణిత శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, వైద్య శాస్త్రం, అంతరిక్ష శాస్త్రం మొదలైన అనేక శాస్త్రాలకు సంబంధించిన మూలాలని వేదాల్లో గుర్తించి వాటిని బయట ప్రపంచానికి తెలియజేయడం జరిగింది. ఇవి కాక వైదిక గణితం అనే అంశంపై అనేక సంపుటాలను ప్రచురించి విడుదల చేయడం జరుగుతోంది. ఈ గ్రంథాలు దేశమంతటా అత్యంత జనామోదాన్ని పొందడం శ్రీ వేదభారతి చేస్తున్నటువంటి విశిష్ట కృషికి ఒక మచ్చు తొనక. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల గవర్నర్గా పనిచేసిన మహామహోపాధ్యాయ శ్రీ రామేశ్వర ఠాకూర్ గారు శ్రీ వేదభారతి ప్రచురించినటువంటి వేద గణితం పుస్తకాలను ఆవిష్కరించడం చాలా ముదావహమైనటువంటి విషయం. ఇది వారికి మా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కృషిని గుర్తించి వేద గణిత కార్యక్రమాన్ని 2008 సంవత్సరం ప్రథమ ఉత్తమ విద్యా విషయక చిత్రంగా నిర్ణయించి బంగారు నంది పురస్కారంతో సన్మానించింది. అనేక వేదగోష్ఠులను కూడా నిర్వహిస్తున్నారు. అందులో పాల్గొన్నటువంటి వేలాది మంది వేద విద్యార్థుల్ని ఉత్తేజితులను చేయడం కూడా జరుగుతోంది. శ్రీ వేదభారతి స్వీకరించిన కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా వేద పరిరక్షణ పథకానికి అనేక మంది మహానుభావులు తమ సహాయ సహకారాలను అందిస్తున్నారు. వీరిలో అతి ప్రముఖంగా స్మరించవలసిన వారు మహామహోపాధ్యాయ శ్రీ డోంగ్రే వీరేశ్వర కృష్ణశాస్త్రి గారు, మహామహోపాధ్యాయ శ్రీ రేమెళ్ల సూర్యప్రకాష్ శాస్త్రి గారు, మహామహోపాధ్యాయ ఆచార్య శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, బ్రహ్మశ్రీ రామస్వామి ఘనపాటి గారు. వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేయడం మన అందరి కర్తవ్యం. ఈ వేద వాంగ్మయాన్ని కంప్యూటరీకరణ ద్వారా పరిరక్షించుకోవడంతో పాటు వేద విజ్ఞానాన్ని ప్రచారం చేయడానికి ఆధునిక టీవీ ఛానల్స్ ద్వారా కూడా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా వేద గణితాన్ని, వేద విజ్ఞానాన్ని ధారావాహికంగా సమర్పించడం జరుగుతోంది. దీనికి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎంతో దూరదృష్టితో కార్యక్రమాలను ఆయోజన చేసి ప్రజలను విజ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిస్సంశయంగా ఇది బృహత్తరైనటువంటి కార్యక్రమం. దీన్ని దీక్షతోటి, ఆధునిక విజ్ఞాన సహాయంతో సాధించగలనేటువంటి విశ్వాసం ఉంది. ఈ వేద వాంగ్మయాన్ని, వేద విజ్ఞానాన్ని పరిరక్షించుకోవడానికి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానాలు, శ్రీ వేదభారతి ఇటువంటి ఇంకా మిగిలిన సంస్థలు కూడా చేస్తున్నటువంటి కృషిలో మీరు కూడా పాల్గొవాలని అభిలషిస్తున్నాం, అర్థిస్తున్నాం. పరమేశ్వరుడు మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం.